ఫ్రెండ్స్ కు అసలైన నిర్వచనం బాపు రమణలన్నారు సినీ నటుడు తనికెళ్ల భరణి. ఒకరు కలంతో పాత్రను సృష్టిస్తే మరొకరు ఆ పాత్రకు ప్రాణం పోశారని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ సార్వత్రిక పరిషత్తులో పద్మశ్రీ బాపు పుట్టినరోజును పురస్కరించుకుని ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ కు బాపు పురస్కారం, రచయిత మాడభూషి దివాకర్ బాబుకు రమణ పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో సినీ నటులు ప్రముఖులు హాజరయ్యారు. ఆయన తెలయంలో దేవతల ఆయన బొమ్మలు కనిపిస్తాయి. జయంతిలో ఆయన టీవీకి కోసం ఏదో ప్రోగ్రామ్ చేస్తున్న క్రమంలో వారు అక్కడ స్వాగత్ హోటల్ అని మా పక్కనే, మా అపార్ట్మెంట్స్ పక్కన స్వాగత్ హోటల్ వాళ్ళు లంచ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చారు. సో నేను మా మిత్రుడు అక్కడికి పోయినాం. చూసేసరికి బాపు గారు అక్కడ ఉన్నారు. అరే, నేను పరిగెత్తుకుంటూ మా స్టూడియోకి వెళ్ళి నేను చిన్న చిన్న బొమ్మలు వేసిన డ్రాయింగ్స్, బ్లాక్ అండ్ వైట్ పెన్ అండ్ ఇంక్ డ్రాయింగ్స్ అవన్నీ పట్టుకొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ నమస్తే సార్, నేను నా పేరు లక్ష్మణేలే, నేను ఇట్లా ఆర్టిస్ట్ని, ఇట్లా ఫైన్ ఆర్ట్ చేస్తున్నా, ఇక్కడ నా స్టూడియో కూడా ఇక్కడే పక్కనే ఉంది సార్ అని ఆ బొమ్మలన్నీ చూపించిన. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే నేను అవి 80 ఏళ్ళ నాకు, 8 ఏళ్ళ నా మనవరాలకి నీ బొమ్మలు చాలా అద్భుతంగా నచ్చినాయి. ఆయన బొమ్మలు చూస్తుంటే అసలు ఎంత వర్సటాలిటీ, అసలు మైథాలజీ సబ్జెక్ట్ ఎంత స్టడీ చేసి బొమ్మలు ఈజీగా వేసింది కాదు అది. దాని వెనుక చాలా మీనింగ్ఫుల్గా, థాట్ఫుల్గా వేసిన బొమ్మలు అవన్నీ, ఎంత మినేచర్స్, తర్వాత మ్యూరల్స్ ఎంత స్టడీ చేస్తే కానీ ఆ బొమ్మలు వేయలేరు. ఒకళ్ళు రాత అయితే ఒకళ్ళు గీత. ఏ మహర్జాతకంలో కలిశారో కానీ వీరిద్దరూ కూడాను మా అదృష్టం పండింది. మన అదృష్టం పండింది, మన అందరి అదృష్టం కూడాను. బాపు గారు, రమణ గారు కూడా అలాగే 4 గోడల మధ్య సినిమా లోకం అనేది బందికానాలో ఉన్నటువంటి సినిమాని గోదావరి తీరాల మీద సినిమా కన్యని విహరింప చేశారు వారు బాపు రమణులు. బాపు రమణ గారు లేక ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరూ లేరు. వారి మధ్య 1% కూడా ఎప్పుడూ అభిప్రాయ భేదం లేదు అనేది నాకు అర్థమైంది.